ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనుడు బ్రదర్ భక్త్ సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఊరడించు మాటలు. ఫిబ్రవరి 26. అందుకు నా కృప నీకు చాలునని ఆయన నాతో చెప్పెను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. నీ జీవితంలోని ముళ్ళు ఏదైనను దానిని ప్రభువు నుండి స్వీకరించుము. ఆయన ఆ ముళ్ళు ఉండుటకు అనుమతించును. నిన్ను విశ్వాసములో బలపరుచుటకు, నీకు అధికమైన కృపనిచ్చుటకు అది దేవుని మార్గం. పౌలు చాలా బలముగానయ్యనని నీవు తలంచవచ్చును, కానీ అతడు తాను ఎంత బలహీనుడో నేర్చుకొనెను. అతడు కృపను గురించి నేర్చుకున్నప్పుడే తన బలహీనతను గురించి పూర్తిగా ఎరుగగలిగెను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 10లో అతడు నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను అని చెప్పుచున్నాడు. మనలను బలహీనపరచుటకు దేవుడు ముళ్ళును పంపెను. మన బలహీనతను మనం చూచుటకు గాను ఆయన ముళ్ళును అనుమతించును. మరియు దాని ద్వారా దేవుడు మనలను బలవంతులనుగా చేయును. దేనినైతే నీవు భరించలేని ముళ్ళు అని చెప్పుచుందువో అది నిన్ను నిత్యత్వమునకు ఆత్మీయముగా బలముగా ఉంచును. నీవు నీ ముళ్ళును గురించి తలంచుచు ఎందుకు ఆయన లేక ఆమె నన్ను గురించి ఇలాగున మాట్లాడవలెను అనేదవు. నీ హృదయములో అనేక చేదైన వేళ్ళు పాతుకొనిపోయి ఉండుటను కనుగొందువు. అప్పుడు నీవు కోపము, ద్వేషమునకు స్థలమిచ్చెదవు. అది ప్రార్థన, దేవుని వాక్యము కొరకైన నీ భారమును తీసివేయును. మరియు నీవు నీ సంతోషము, సమాధానమును పోగొట్టుకొనెదవు. ఆ రీతిగా అనేకులు ప్రార్థన కొరకైన తమ భారమును పోగొట్టుకొనెదరు. చేదైన స్వభావమును బట్టి నీవు కలహించనారంభించుదువు. నీవు ప్రభువుతో ఎలాగునో చెప్పుదువు. నీవు ఈ ముళ్ళు 1 లేక 2 దినములలో తీసివేయనేడల నేను కూడికకు ఏమాత్రమును వెళ్ళను, లేక ప్రసంగికులను చూచి చిరునవ్వు నవ్వను. ఈ విధముగా ప్రతి ఉదయమున దేవునితో పోట్లాడుదు. ఆయన సార్వభౌముడు. ఆయన 3వ ఆకాశములో మనకు ఏది బోధించలేకపోవునో దానిని భూమి మీద ఈ ముళ్ళు ద్వారా మనకు బోధించును. పౌలు మొండివాడు కాడు గాని దీనుడు. తనను ఇంకనూ దీనునిగా చేయుటకు ఆ ముల్లే జవాబని అతడెరుగును. దేవుని పరిమాణము చాలా ఉన్నతమైనది. మన ముళ్ళన్నీ ఒక ఉద్దేశము నిమిత్తమే అనుమతించబడినని ఎరుగకున్నాము. నీ ముళ్ళు కొరకు కన్నీరు కార్చుచున్నావా? దేవునికి విరోధముగా సణిగిన దానిని బట్టి దయచేసి పశ్చాత్తాపడుము. ముళ్ళు నిమిత్తము దేవునికి వందనములు చెల్లించి దాని యందు సంతోషించుము. అప్పుడు నీ ఆనందము నానా విధములుగా విస్తరించుటను కనుగొందువు. అప్పటి నుండి నీ సాక్ష్యము శక్తివంతముగా ఉండును, మరియు దేవుని శక్తి నీలోనికి వచ్చుటను కనుగొందువు. మనము కృప నుండి అధిక కృపను, బలము నుండి అధిక బలమును పొందుటకు గాను ఈ ముళ్ళు అనుమతించబడును. పిమ్మట దేవుడు మనలను తన సంపూర్ణతలోనికి తెచ్చును. ఇప్పుడు ఎలాగున కృప మరియు సత్యము కలిసి వెళ్ళునో, కృప మరియు సమాధానం కలిసి వెళ్ళునో, కృప మరియు మహిమ కలిసి వెళ్ళునో చూడుము. అదే విధముగా కృప మరియు శక్తి కలిసి వెళ్ళును. మనము దేవుని కృప ద్వారానే దేవుని మహిమను చూడగలము. దేవుని కృప ద్వారానే దేవుని సత్యమును కలిగి ఉందుము. దేవుని కృప ద్వారానే ఆయనను సేవించుదుము. మనమేమై ఉన్నామో అది కేవలం దేవుని కృప వలననే. కావున మనకు కృపను దయచేయుటకు గాను ప్రభువు మన జీవితములో ముళ్ళును ఉంచును. ఒక వైద్యుడు ఇంజెక్షన్స్ తీసుకొనుట ద్వారా మంచి ఆరోగ్యమును పొందగలవని నీకు చెప్పిన ఎడల ఆ ఇంజెక్షన్స్ ఎంత నొప్పిగా ఉన్నను వాటిని తీసుకొనుటకు నీవు సిద్ధపడదు. అయితే దేవుడు నీ చేతికి తన ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు సనుగుటకు మొదలుపెట్టుదువు. చాలా నొప్పిగా ఉన్నది, దయచేసి ఆపుము అని చెప్పుదువు. దేవుని ముళ్ళు దేవుని ఇంజెక్షన్గా ఉన్నది. అది మనలోనికి కృపను తెచ్చుటకు మనలోనికి పొడవబడును. ఆయన నీకు ఇలాగు జవాబిచ్చుచున్నాడు, నా కృప నీకు చాలును. మరియు నీ ముళ్ళు ఏదైనను అది ఎంత నొప్పికరమైనను నా కృప అను ఈ 2 మాటలలో జవాబును కనుగొందువు. నీ విషయం వేరు అని తలంచకము. మనకందరికీ వివిధ రకములైన నొప్పి కలదు, కానీ పరిష్కారం ఒకటే, అది దేవుని కృపయే.
నా కృప నీకు చాలును అని ఆయన చెప్పుచున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. ప్రభు మిమ్మును మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.